Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖ ఫర్ సేల్. చంద్రబాబు భూపందేరంపై జాతీయ మీడియా సంచలనం. విశాఖ భూములంటే బంగారం, గోల్డ్ కంటే ఎంతో విలువైనవి. ఎందుకంటే విశాఖ అంటే నగరం కాదు, అన్ని రాష్ట్రాల సంస్కృతులకు నిలయమైన సిటీ. ఇప్పుడే కాదు, విశాఖలో 1990వ దశకం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండేది. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలతో పాటు నేవీ, సముద్ర తీర ప్రాంతం ఉండడంతో పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపై ఏపీ వాసుల కన్ను పడింది. అనేక మంది అక్కడికి వెళ్లి సెటిల్ అయి కోట్ల రూపాయలను ఆర్జించారు. మత్స్యకారులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కావడంతో వారిని సులువుగా తమ బుట్టలో వేసుకోవడం సాధ్యమైందని ఎవరైనా ఒప్పుకుంటారు. కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి వెళ్లిన తరువాతే విశాఖలో ఒక రకమైన వాతావరణం నెలకొందన్న వాదనలో నిజం లేకపోలేదు. అయితే ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా విశాఖ నగరం విస్తరించింది. ఇప్పటికే విశాఖ, విజయనగరం దాదాపు కలిసిపోయింది. ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కారు చౌకగా ఒక ఊరు పేరు తెలియని సంస్థకు 59 రూపాయలకే 60 ఎకరాల వరకు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. ది వైర్ పరిశోధాత్మక కథనంలోనూ అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పుకునే ఉర్స్ కంపెనీ 2025లోనే రిజిస్టర్ అయిందని తెలిసి అందరూ అవాక్ అవుతున్నారు. దీనిపై విశాఖలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చు, అంతే తప్ప ఏకంగా భూములను కట్టబెట్టడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ప్రభుత్వమే హైటెక్ సిటీ లేదా మైండ్ స్పేస్ వంటి నిర్మాణాలు చేపట్టి నామమాత్రపు అద్దెకు లీజుకిచ్చి ప్రోత్సహించవచ్చు. అంతే తప్పించి ఇలా భూములను విక్రయించుకుంటూ పోతే ఎలా అన్న ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. అసలు ఉర్సా అనే కంపెనీ పుట్టుకను వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్టర్ అయిన కంపెనీ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది? అదేమైనా కార్పొరేట్ కంపెనీయా అంటే అది కాకపోయే. ఉర్సా అనే పేరు కూడా వినని కంపెనీకి కాపులుప్పలపాడులో 56 ఎకరాలు, టీసీఎస్కు ఇచ్చిన చోట 3.6 ఎకరాలు కేటాయించి ఉర్సా క్లస్టర్ కంపెనీకి అప్పనంగా భూములు కేటాయించడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 2 డైరెక్టర్లతో ప్రారంభమైన ఈ కంపెనీ కేవలం 10 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైందని ది వైర్ ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. అంతేకాదు, ఇందులో 2 డైరెక్టర్లు సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ వారు ఇక్కడ ఐటీ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చారని ది వైర్ కథనం వెల్లడించింది. కంపెనీ పేరుతో ఇప్పటి వరకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యాలయం కూడా లేదని తెలిసింది. కేవలం ఏదో ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి భూములను కారు చౌకగా కొట్టేశారంటున్నారు. కనీసం కంపెనీకి ఫోన్ నెంబర్ కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఇంటి అడ్రస్ కూడా లేకపోవడం సందేహాలకు కారణంగా మారింది. రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ పెట్టి స్థలాలను విశాఖలో తీసుకునేందుకు ప్లాన్ చేశారని ది వైర్ కథనం ప్రచురించింది. ఈ కంపెనీ వయస్సు కేవలం 2 నెలలు మాత్రమే. ఏపీ, తెలంగాణలలో ఇప్పటి వరకు ఎలాంటి ఐటీ కార్యకలాపాలు నిర్వహించిన దాఖలాలు లేవని తేలింది. అయితే ఇదే కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతోనూ 5,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఉర్సా కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భూమి విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇదే సమయంలో 2,500 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఇవ్వనుందని కూడా ప్రభుత్వం చెబుతోంది.